వారికి 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణాలు పొందేటువంటి మహిళా సంఘ సభ్యురాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అట్లాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మహిళా కార్యకలాపాలు చూస్తున్నటువంటి సీతక్క గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచి ఒక గొప్ప నిర్ణయాన్ని కూడా ఈరోజు చేసినటువంటి అంశాన్ని ఈ మహిళా సంఘ సభ్యురాలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా గమనించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సమావేశాల్లో మీరు అభినందించినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, మీరు ఇచ్చినటువంటి అభినందనల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మీరు అందుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గర్విస్తుందని, మీ అందరినీ ప్రోత్సహిస్తూ సంతోషపడుతుందని, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని, మీ అందరినీ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయటమే కాకుండా 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేటువంటి లక్ష్యాన్ని కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతామని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు కూడా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 1 కోటి మంది కోటీశ్వరులు చేస్తామని నేను చెప్పినటువంటి ప్రకటనకు సంబంధించి టార్గెట్ పెట్టాలని, దాని క్యాలెండర్లు కూడా తయారు చేయాలని చెప్పి వారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈ ఆదేశాలతోనే ముఖ్యమంత్రి సంకల్ప బలం కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ చాలా స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పి నేను చాలా సంతోషంగా మీ అందరికి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 8,000 ఈ కార్యాలయాలు పూర్తి చేసుకుంటున్నటువంటి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా పైకి ఎదగాలని, ఆర్థికంగా నిలదొక్కుని ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుతూ